భారతీయ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈ పర్టికులర్ డైలాగు ఫౌంటైన్ హెడ్లో హోవర్డ్ రోర్క్ ద్వారా చెప్పబడుతుంది. ఏ సందర్భంలో చెప్పబడుతుంది అనేది ఇప్పుడు మనకు అప్రస్తుతం. అయితే ఈ డైలాగ్ మీనింగ్ ఏంటంటే, ఎ క్వెస్ట్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం కోసం వెతుకులాట, ఆత్మగౌరవం కోసం తప్పించటం, ఆత్మగౌరవాన్ని కోరుకోవటం ఈజ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్స్ ల్యాక్. అది ముందుగా మనలో లేకపోవటమే దాని యొక్క అర్థం అని. ఆత్మగౌరవం కోసం వెతకటం అనేది ముందుగా అది మనలో లేకపోవటమే అని దీని యొక్క అర్థం. ఎవరైతే ఆత్మగౌరవం కోసం నీ యొక్క ఆత్మగౌరవాన్ని బయట వాళ్ళ దగ్గర నుంచి నువ్వు ఆశిస్తావో, అంటే దాని అర్థం ముందుగా అది నీలో లేదని. ఈజ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్స్ ల్యాక్. నీలో అది లేకపోవడం, నీలో అది లేనప్పుడే నువ్వు ఆ ఆత్మగౌరవం ఎదుటి వాళ్ళలో వెతుకుతావు. చాలామంది అసలు ఆత్మగౌరవం అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆత్మ అంటే స్పిరిచువల్ కాన్సెప్ట్లో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆత్మ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు, ఆ సెల్ఫ్ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఆత్మగౌరవం అంటే ఒక మనిషికి ఒక క్రమశిక్షణ, తనదైన శైలిలో జీవితం మీద ఒక అవగాహన, ఒక సిద్ధాంతం, తనదైన ఒక కొంత ధర్మం, వీటన్నిటిని కలగలుపుకొని ఉన్న దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. ఏదైతే డబ్బుకి, ఏదైతే మాటలకి, ఏదైతే వంచనకి, ఏదైతే అత్యాశకి లొంగకుండా నిలబడుతుందో దాన్ని ఆత్మగౌరవం అంటాం మనం. ఒక పని నీకు ఇష్టం, ఆ పనిని నువ్వు డబ్బుతో సంబంధం లేకుండా నీదైన స్టైల్లో కొంత ధర్మం, కొంత న్యాయం, ఈ వాల్యూస్ని నువ్వు నీ పనికి యాడ్ చేసి ఆ పనిని నువ్వు పూర్తి చేసినప్పుడు అప్పుడు నీకు ఆత్మగౌరవం ఉన్నట్టు. అలా కాకుండా డబ్బే నాకు ప్రధానం, పనితో నాకు సంబంధం లేదు, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే నేను నా పని ఎవరికైనా అమ్ముకుంటా, ఎలాగైనా అమ్ముకుంటా, దీనికంటూ ఒక రూల్స్, దీనికంటూ ఒక న్యాయం, దీనికంటూ ఒక సెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు అని ఒక తెగిపోయిన గాలిపటం లాగా వెళ్ళే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులకు ఆత్మగౌరవం లేనట్టు. కానీ ఆ వ్యక్తి అలా అనుకోడు, అది నా యొక్క సిద్ధాంతం, అది నా లైఫ్ స్టైల్ అనుకుంటాడు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైతే కేవలం డబ్బు కోసం కాకుండా వాళ్ళ మనసులో ఉన్న ఒక ఇష్టం, వాళ్ళ మనసులో ఉన్న ఒక ప్యాషన్, దానికోసం పని చేస్తారో చివరి జీవితంలో వాళ్ళు ఖచ్చితంగా సంతృప్తిగా ఉంటారు. ఇది మనకి స్టీవ్ జాబ్స్ బతుకున్నప్పుడు పని రాక్షసుడని పేరుంది అతనికి. అతను ఎంతలా పని చేస్తాడంటే ఎంప్లాయీస్ రిజిగ్నేషన్ పెట్టేవాళ్ళు, ఆయన పెట్టే ఆ ప్రెషర్ తట్టుకోలేక. కానీ చివరి రోజుల్లో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు స్టీవ్ జాబ్స్ అంటాడు, నా జీవితంలో నేను ఎంత డబ్బు సంపాదించానంటే ప్రపంచంలో నెంబర్ 1 ధనికుడుగా నేను ఎదిగాను. కానీ ఈ మార్గంలో చాలాసార్లు నేను నా మనసుకు వ్యతిరేకంగా పనిచేశాను, కొంతమందిని నేను చాలా బాధ పెట్టాను కఠినంగా, వాళ్ళందరికీ క్షమాపణలు కోరుకుంటున్నాను. అలాగే కొంత సమయాన్ని జీవితంలో మీకోసం బతికే వాళ్ళ కోసం కొంత సమయాన్ని ఇవ్వండి. కేవలం డబ్బే ప్రధానంగా మీరు వెళ్తే జీవితంలో ఏం కోల్పోయారు అనేది మీరు చివరి దశలో అర్థం చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ చివరి దశలో మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు మీ జీవితంలో మీకు 2 ఉండవు. 1 వయసు, 2 కాలం, వెనక్కి వెళ్ళటానికి 2 ఉండవు. అక్కడితో జీవితం పూర్తవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇది అప్రస్తుతం, కానీ ఇందులో నాకు కొంచెం బాధ ఉంది కాబట్టి చెప్తున్నా. ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టారు చిరంజీవి గారు 2009లో. అప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుతున్నాం. సో చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు అంటే నాకున్న ఒక ఇష్టం మీద గుంటూరు నాస్ సెంటర్కి నడుచుకుంటూ వెళ్ళాము మేము అప్పుడు కొంతమంది ఫ్రెండ్స్.
చూసాం చిరంజీవి గారిని మొట్టమొదటిసారి. ఒక బూడిద కలర్ షర్టు, గ్రే కలర్ షర్ట్లో ఆఫ్ హ్యాండ్స్తో ఉన్నారు చిరంజీవి గారు. సో పూలు చల్లాం మేము చిరంజీవి గారి మీద. సో నా మొట్టమొదటి ఓటు నేను ప్రజారాజ్యం పార్టీకి వేసాను. కానీ 2-3 సంవత్సరాలు తిరక్క మునిపే ఆ పార్టీని కాంగ్రెస్లో కలిపేశారు. ఏ పార్టీని అయితే మీరు అంత భయంకరంగా విమర్శించారో, ఏ పార్టీ విధి విధానాలు నచ్చక ఒక కొత్త మార్పు రావాలి, ఒక సామాజిక తెలంగాణ రావాలి, ఒక సామాజిక న్యాయం ఆంధ్రాలో రావాలి, చేనేత కార్మికులకి, రైతులకి, శ్రామికులకి సమాన అవకాశాలు రావాలి, ఒక కొత్త తరం రావాలి రాజకీయాల్లో, కానీ మీరు ఏదైతే అంబేద్కర్, మదర్ తెరీసా వీళ్ళ స్ఫూర్తితో పెట్టారో కట్ చేస్తే మీరు అదే కాంగ్రెస్ పార్టీలో కలిపారు. ఆత్మగౌరవం లేదు అనటానికి ఇది నిదర్శనం. అంటే ఇది మీకు అర్థం కావాలి ఒక ప్రాక్టికల్ సొల్యూషన్లో అని చెప్తున్నా, కానీ ఇప్పుడు చిరంజీవి గారిని విమర్శించడం అని నా ఉద్దేశం కాదు. రాజకీయాల్లో ఖచ్చితంగా విమర్శించారు. అప్పుడు చిరంజీవి గారిని మా భుజాల మీద వేసుకొని బీటెక్ చదివే రోజుల్లో ఎవడు తిట్టినా, ఎవడు విమర్శించినా మా భుజాల మీద వేసుకొని కాపాడాం. అది కాదు ఇది కాదని ఎంత ప్రయత్నించినా కంటికి కనిపించిన 10 మందిలో ప్రతి 9 మంది చిరంజీవి గారిని తిట్టారు ఆ రోజుల్లో, ప్రజారాజ్యం పెట్టిన టైంలో, ఆ పార్టీ కలిపేసిన టైంలో. ఇంక చివరికి మేమే ఇంకా కౌంటర్ అటాక్ ఇవ్వటం, చిరంజీవి గారిని విమర్శించిన వాళ్ళకి తిరిగి సమాధానం చెప్పటం అనే ఆ ప్రయత్నం అలిసిపోయి మానేసాం. ఇది అవ్వదు మనకి. ఇంతమంది ఇట్లా అంటున్నారంటే ఏదో మిస్టేక్ ఉంది అని చివరికి రియలైజ్ అయ్యాం. దిస్ ఈజ్ వాట్ ఆత్మగౌరవం లేకపోవటం అని అంటే. ఆత్మగౌరవం లేకపోతే ఆ పార్టీని అక్కడితో క్లోజ్ చేయాలి. ఉంటే ఆత్మగౌరవం ఉంటే ఆ పార్టీని అక్కడితో క్లోజ్ చేయాలి, అంతేగాని వేరే పార్టీలో కలపకూడదు. మళ్ళీ వేరే పార్టీలో కలిపి వేరే పార్టీ ఇచ్చిన మినిస్టర్ పదవికి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండగలిగిన వ్యక్తివి నువ్వు ఏ పార్టీని అయితే విమర్శిస్తావో ఆ పార్టీలో చేరి ఒక ముష్టి కేంద్ర పదవి తీసుకొని మళ్ళీ ఆ కేంద్ర పదవిని ఒక 3-4 సంవత్సరాలు చేస్తుంటే అది ఎలా ఉంటుంది? సో అలాంటి ఒక ఇబ్బందికర పరిస్థితుల్ని, అలాంటి ఒక హీనమైన సిచ్యువేషన్స్ని ఆ సందర్భాల్లో చాలా చోట్ల మేము సమాజంలో చూసాం కాబట్టి, సో ఇది ఆత్మగౌరవం లేదు అనడానికి నిదర్శనం. ఇది ఒక పార్టీని వేరే పార్టీలో కలిపేయటం అనేది ఆ పార్టీని నమ్ముకున్న ఎంతోమంది అభిమానుల యొక్క గౌరవాన్ని కూడా చంపేసినట్టే. అలాగే డబ్బు కోసం ఏదైనా పని, ఏ పనైనా చేస్తా, డబ్బే ప్రధానం అనుకొని ఎవరైతే డబ్బు సంపాదిస్తారో, నేను కొంతవరకు జీవితంలో డబ్బు సంపాదించా కాబట్టి చెప్తున్నా, ఈ డబ్బుని నేను సంపాదించలేకుండా ఉండి సంపాదించక ఈ మాటలు చెప్తే ఇవి జస్ట్ థియరిటికల్ మాటలు అవుతాయి. నేను ఎంతో కొంత డబ్బు సంపాదించాను కాబట్టి డబ్బే ప్రధానం అనుకొని నేను వెళ్ళినప్పుడు నా జీవితంలో ఎలాంటి టర్నింగ్ పాయింట్స్ జరిగినాయి. డబ్బు కాదు నాకు నా పని, ఒక పని నాకు ఒక ఇష్టం, దాని మీద ఒక ప్యాషన్, పని ప్రధానం. ఎక్కడ పని జీవితం ఉంటుంది, పనిలో జీవితం ఉంటుంది, ఎక్కడ పని చేయడానికి స్కోప్ ఉంటుంది అనే ఒక పాయింట్ తీసుకొని నేను వెళ్ళాను. అప్పుడు నా జీవితంలో టర్నింగ్ పాయింట్స్ ఎట్లా జరిగినాయి అని నేను మొత్తం రెండింటిని చూసుకుంటే ఇప్పటివరకు నా జీవితంలో ఎక్కడైతే డబ్బే ప్రధానం అనుకున్న దగ్గర నాకు చాలా ఇబ్బందులు ఎదురైనాయి. చివరికి ఆ డబ్బు నా చేతికి వచ్చినా సరే అది నాకు ఒక ప్రశాంతతను కానీ, ఒక సాటిస్ఫాక్షన్ని కానీ, ఈ పని మనం ఖచ్చితంగా పూర్తి చేసామనే ఒక సంతృప్తిని కానీ నాకు అది ఇవ్వలేదు. ఎక్కడైతే నేను డబ్బుని సెకండ్ పాయింట్గా పెట్టి పని ఇంపార్టెంట్ అని వెళ్ళానో ఆ పని నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆ పనితో పాటుగా నేను ఆశించిన డబ్బు కూడా కొన్నిసార్లు ఎక్కువ తిరిగి వచ్చింది నాకు. సో ఎ క్వెస్ట్ ఫర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ప్రూఫ్ ఆఫ్ ఇట్స్ ల్యాక్. ఒక వ్యక్తి ఆత్మగౌరవం అనేది మనం ఎదుటి వ్యక్తుల నుంచి ఆశించేది కాదు, అది మనలో ఉండాలి. ఫస్ట్ మనలో ఏదైతే ఉండదో మనం అది ఎదుటి వ్యక్తుల దగ్గర నుంచి కోరుకుంటాం. సో మిమ్మల్ని ఎవరైనా గౌరవించకపోయినా, మిమ్మల్ని ఎవరైనా డిస్రెస్పెక్ట్ చేసినా ఇమీడియట్గా మనం కృంగిపోయి డిసప్పాయింట్ అయిపోతాం చాలా వరకు. ఆ రోజు మొత్తం దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటాం. ఎన్నో సందర్భాల్లో ప్రతి ఒక్క మనిషి ఈ ఫేస్ని దాటే ఉంటాడు, ఈ ఫేస్ అనుభవించే ఉంటాడు. వాడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఏంటి అని. అంతెందుకు మనం బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, ఎక్కడన్నా బయట సమాజంలో తిరుగుతున్నప్పుడు
ఒక వ్యక్తిని ఒకలా ట్రీట్ చేసి మనల్ని ఇంకోలా ట్రీట్ చేశాడంటే ఇమీడియట్గా డిసప్పాయింట్ అవుతుంది. హ్యూమన్ నేచర్ అది. ఎందుకు డిసప్పాయింట్ అవుతాం అంటే ఒక రెస్పెక్ట్ని మనం వాడి దగ్గర నుంచి మనం కోరుకుంటున్నాం. రెస్పెక్ట్ ముందు నీకు నువ్వు ఇచ్చుకుంటే వాడిచ్చే రెస్పెక్ట్ యూ డోంట్ కేర్. అసలు వాడిచ్చినా నువ్వు పట్టించుకో, ఇవ్వకపోయినా నువ్వు పట్టించుకో. ఎందుకంటే యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటో నువ్వు గుర్తించావు. నువ్వే పని చేయగలవో నువ్వు గుర్తించావు. నువ్వు చేసే పనిలో నువ్వు ఆనందంగా ఉంటున్నావు. నీ పని నీకు సంతృప్తినిస్తుంది. అలాగే నీకేం తెలుసో, నీ ప్రతిభ ఏంటో, నీ టాలెంట్ ఏంటో, నీ జ్ఞానం ఏంటనేది నీకు అర్థమైంది. దానివల్ల నీ మనసు నిండుగా ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసు నిండుగా ఉంటుందో ఒక ఆత్మగౌరవాన్ని నువ్వు ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు కోరుకో. నన్ను వాడు గౌరవించలేదు అని చెప్పేసి నీకు నువ్వుగా డిసప్పాయింట్ అయిపోయి కిందకి వెళ్ళిపో. ఎప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్సైడ్. నువ్వు లోపల బలంగా ఉన్నప్పుడు, ఆత్మగౌరవంతో నువ్వు ఉన్నప్పుడు అసలు ఎదుటి వ్యక్తి ఏమి ఇస్తున్నాడు, నేను ఎలా ట్రీట్ చేస్తున్నాడు అనేదాన్ని యూ డోంట్ కేర్. ఎవడో వచ్చి మనల్ని కొట్టినప్పుడు మనం తిరిగి కొట్టడం వేరు. ఆ కాన్సెప్ట్ ఆత్మగౌరవం కింద రాదు. బిహేవియరల్ ట్రీట్మెంట్ వైజ్గా ఆత్మగౌరవం అనేది వర్కౌట్ అవుతుంది. ఒక ఫంక్షన్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా సమాజంలో బయటకు వెళ్ళినా, ఆబ్వియస్లీ కారు ఉన్న వాళ్ళకి, చేతి మీద బంగారం ఉన్న వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారు. అప్పుడు నువ్వు దాన్ని చూసి డిసప్పాయింట్ అవ్వటం, వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు మనకి ఇవ్వట్లేదు అని నిరుత్సాహపడటం, అది కాదు అక్కడ పాయింట్. వాళ్ళు ఆ అవతల వ్యక్తికి కూడా వాల్యూ ఇస్తుంది. ఆ డబ్బుని, ఆ బంగారాన్ని, ఆ బెంచ్ కార్లని, ఆ బంగారాన్ని చూసిస్తున్నారు అంటే వాళ్ళకు కూడా యాక్చువల్ రెస్పెక్ట్ దొరకట్లా. కానీ ఒక పని నీదైన స్టైల్లో నువ్వు నిజాయితీగా చేయగలిగినప్పుడు, నీలో నిజాయితీ అనేది నిజంగా ఉన్నప్పుడు, డబ్బుకు నువ్వు తల వంచని ఒక నైజం, డబ్బు కోసం నువ్వు ఎంతకైనా వేరొకళ్ళ మోచేతి నీళ్లు తాగే ఆ క్యారెక్టర్ నీలో లేనప్పుడు ఖచ్చితంగా నువ్వు రెస్పెక్ట్ వస్తుంది. నీకు కొంచెం లేటుగా వచ్చినా సరే రెస్పెక్ట్ నీకు బలంగా వస్తుంది. ఆ రెస్పెక్ట్ని మనం సంపాదించుకోవాలి. ఆ రెస్పెక్ట్ని ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి సంపాదించుకోవాలంటే ముందు మనకు మనం ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మన మనస్సాక్షి ముందు మనల్ని రెస్పెక్ట్గా చూడాలి. ఎప్పుడైతే నువ్వు ఈ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో బతుకుతావో, నీ జీవితం వయసు పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు మై ఏజ్ ఈజ్ 32, 32 సంవత్సరాలు నాకు. నువ్వు ఏజ్ పెరుగుతున్న కొద్దీ నీకు ఆనందాన్ని ఇచ్చేది నీ మనస్సాక్షి మాత్రమే. డబ్బు ఇస్తుంది, సంపద ఇస్తుంది, కీర్తి, పేరు, ఇవన్నీ కూడా ఆనందాన్ని ఖచ్చితంగా ఇస్తాయి, నో డౌట్. బట్ అన్నిటికంటే ఫ్రంట్ లైన్లో నీకు ఆనందాన్ని ఇచ్చేది మనస్సాక్షి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనస్సాక్షి, అంతరాత్మ అనేది అవేకనింగ్ అవుతూ ఉంటుంది. అంటే దాని యొక్క కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. అది క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఎలా బతికావు, నువ్వు ఏం చేసావు, ఇప్పుడు చేస్తున్నది ఏంటి అని నిన్ను క్వశ్చన్ చేస్తుంది. అంటే నిన్ను ఒక మనిషిగా నువ్వు వయసు పెరుగుతున్న కొద్దీ నీలో ఉన్న ఆ ఇన్నర్ సెల్ఫ్ అనేది అవేకనింగ్ అవుతుంది బై డిఫాల్ట్. అది అప్పుడు ఈ డబ్బు వీటన్నిటిని సంపాదించినా సరే ఎక్కడో మనిషిగా నిన్ను నువ్వు కోల్పోతున్నావు, కొంచెం గుర్తించు అని నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది నీకు. సో జీవితంలో అదొక్కటే ఇంపార్టెంట్. మన మనస్సాక్షికి ఆపోజిట్గా మనం ఏ రోజు బతకూడదు. మన అంతరాత్మ చెప్తున్న దానికి వ్యతిరేకంగా మనం ఏ రోజు ప్రవర్తించకూడదు. నీకు 2 అవకాశాలు వచ్చినాయి. మొదటిది మంచి అవకాశం కానీ డబ్బు తక్కువ, రెండవది చెడు అవకాశం కానీ డబ్బు ఎక్కువ. సో రెండోది తీసుకొని జీవితం మొత్తం నువ్వు నీ అంతరాత్మకి సమాధానం చెప్పుకుంటూ బతుకుతావా, మొదటిది తీసుకొని నీ అంతరాత్మకి సంతృప్తిగా బతుకుతావా ప్రశాంతంగా అనేది మన యొక్క విచక్షణ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నేను ఇప్పుడు రీసెంట్గా చదివిన పుస్తకాల్లో పాకుడు రాళ్ళు కానీ, ఫౌంటైన్ హెడ్లో పీటర్ కీటింగ్ క్యారెక్టర్ కానీ, పాకుడు రాళ్ళలో మంజరి క్యారెక్టర్ కానీ, వీళ్ళు ఎందుకు అంత బరువు అయిపోయారు చివరి దశలో? వాళ్ళ క్యారెక్టర్స్ ఎండింగ్స్కి వచ్చేటప్పటికి మనసంతా వాళ్ళు చాలా బరువు అయిపోయి ఒక ఫెయిల్యూర్ స్టేట్లో ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అంతరాత్మను ఫాలో అవ్వలేదు. వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి చెప్తున్నా ఇది నచ్చట్లేదు అని చెప్తున్నా నచ్చని పనులే చేశారు, ఇష్టం లేని పనులే చేసుకుంటూ వచ్చారు డబ్బు కోసం, బయట నుంచి వచ్చే ఒక గుర్తింపు కోసం. దానివల్ల ఏమైంది, వాళ్ళలో చివరికి ఒక నిరాశ నిండిపోయింది. చివరి దశలో వయసు కాలం అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ నిరాశే మిగిలింది.
ఎప్పుడైతే నువ్వు నీ అంతరాత్మకు అనుగుణంగా వెళ్తావో డబ్బు నిన్ను ఫాలో అవుతుంది. కాదు నువ్వు అనుకున్నంత తొందరగా ఫాలో అవ్వకపోవచ్చు, కానీ దాని దారిలో అది ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే ఏ పని చేసినా బై ప్రొడక్ట్గా డబ్బు రావటం అనేది మూల సూత్రం. కానీ ఆ పనిలో నువ్వు నైపుణ్యంగా, ఆ పనిని నువ్వు అందరికంటే బెటర్మెంట్గా, ఆ పనిని నువ్వు నిజాయితీగా, పరిపూర్ణంగా, కంప్లీట్గా నువ్వు చేయగలిగితే డబ్బు దాన్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎందుకంటే పనికి ఫలితం ఉంటుంది. సో దిస్ ఈజ్ మోరల్ డైలాగ్ ఆఫ్ ఐన్ ర్యాండ్. ఐన్ ర్యాండ్ ఎక్కడైతే వేరే వ్యక్తి యొక్క డిపెండెన్సీ నీకు ఆనందం లేకుండా చేస్తుందో, ఎక్కడైతే వేరే వ్యక్తి యొక్క సంబంధం నిన్ను బలహీనంగా చేస్తుందో, ఎక్కడైతే నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు ఏర్పరచుకున్న సంబంధాలు నిన్ను కిందకు తొక్కేస్తాయో, ఆ పర్టికులర్ పాయింట్ని ఐన్ ర్యాండ్ రికగ్నైజ్ చేసి దాన్ని కట్ చేసి దానికి మోరల్ డైలాగ్ ఇస్తుంది ఐన్ ర్యాండ్ గారు. దట్ ఈస్ వాట్ ఇండివిజువలిజం. A quest for self-respect is proof of its lack అని ఎలాగైతే అన్నదో, ఫ్రీడమ్ ఈజ్ టు ఆస్క్ నథింగ్, టు ఎక్స్పెక్ట్ నథింగ్, టు డిపెండ్ ఆన్ నథింగ్. ఎవరి మీద ఆశపడటం కాదు, ఎవరి దగ్గర నుంచి ఆశించటం కాదు, ఎవరి మీద కూడా ఆధారపడి నువ్వు లేకపోతే నేను ఉండలేనో, లేకపోతే నువ్వు ఇది పలానా పని చేసి పెట్టాలనో వాళ్ళని ప్రాధేయపడటం, ఇవన్నీ నీలో ఉన్న స్వేచ్ఛని నీలో ఒక స్వేచ్ఛ లేకుండా చేస్తాయి. ఎందుకంటే నువ్వు వాళ్ళకి బానిస అయిపోయావు. ఫ్రీడమ్ అంటే నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటం, ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకపోవడం, ఇది ఫ్రీడమ్ అని చెప్పింది. ఇప్పుడు ఎలాగైతే ఆత్మగౌరవాన్ని నువ్వు ఒకరి దగ్గర నుంచి కోరుకుంటున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నీలో లేదు. నీలో లేని దాన్ని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు? సో ఐన్ ర్యాండ్ యొక్క మూల సూత్రం మనం అర్థం చేసుకుంటే, ఇండివిజువలిజం అనేది నీ యొక్క ఆనందానికి కారణం నువ్వే అవ్వాలి, నీ బాధకు కూడా కారణం నువ్వే అవుతావు, కరెక్ట్గా నువ్వు ఆలోచించి చూస్తే అని దాని యొక్క ఉద్దేశం. ఎవ్వడు నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవ్వడు నీ దగ్గరకు వచ్చి నేను ఇస్తేనే నీకు ఈ జీవితం ఉంది అని నీ మీద డిమాండ్ చేసే అధికారం ఎవడో చేయాల్సిన అవసరం కూడా లేదు. వెన్ యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్, నువ్వు బతకటానికి నువ్వు ఒక పని కావాలి, ఆ పని ఏంటి అనేది ఐడెంటిఫై యువర్ సెల్ఫ్, ఫైండ్ యువర్ టాలెంట్, స్టిక్ టు ఇట్, దట్స్ ఆల్. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నో మ్యాటర్. ఫైండ్ యువర్ టాలెంట్, స్టిక్ టు ఇట్, దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎవ్రీబడి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీబడి షుడ్ నో యాజ్ ఎ ప్రైమరీ థింగ్. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన మొట్టమొదటి విషయం మన టాలెంట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయడమే జీవితంలో మొట్టమొదటి విషయం. 1 సంవత్సరం కాకపోతే 2-3 సంవత్సరాలైనా ఖాళీగా కూర్చో, కానీ వాట్ ఈస్ యువర్ టాలెంట్? ఐడెంటిఫై యువర్ టాలెంట్, స్టిక్ టు దట్. అప్పుడు బండి లైన్లోకి వస్తుంది. దాని తర్వాత మిగతా అన్నీ ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తాయి. సో ఇది ఐన్ ర్యాండ్ యొక్క స్ట్రైట్ పాయింట్ అనమాట. ఐన్ ర్యాండ్ గారు చెప్పే ఫిలాసఫీలో మనం ఏం పని చేయగలుగుతాం, మనలో ఉన్న డైమెన్షన్స్ ఏంటని తెలుసుకోవటమే జీవితంలో ఒక పెద్ద కళ. దానికోసం మనం 16 సంవత్సరాలు చదువుకుంటున్నాం, స్కూల్ విద్య, 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, వీటన్నిటిలో మనం చేయాల్సింది అదే. మనం ఎక్కడ రెస్పాండ్ అవుతుంది మన మైండ్, మనం దేనికి ఎక్కువ రెస్పాండ్ అవుతున్నాం, దేన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాం, దేన్ని ఎక్కడ మనం కాలం మర్చిపోతున్నాం, ఏ పని చేస్తున్నప్పుడు మనం చాలా సంతోషంగా ఇన్వాల్వ్ అయ్యి వేరే వాళ్ళ ప్రోత్సాహం లేకుండా మనకు మనమే చేస్తున్నాం, ఆకలిని మర్చిపోతున్నాం. that is the place you have to identify.